7 నెలలు కష్టపడి తీరా పంట చేతికి వచ్చే సమయానికి G9 అరటి రకంలో ఇలా అరటి గెలలనేవి మనకు చెట్టు నుండి రాలి కింద అయితే పడిపోతుంటాయి. దీనికి చాలామంది రైతులు యూరియాని ఎక్కువగా వినియోగించడం వల్ల మనకు ఈ అరటి గెలలనేవి చెట్టు నుండి పటుత్వం కోల్పోయి రాలి కింద పడిపోతుంటాయని చెప్పి అంటుంటారు. మరి ఈ అరటి గెలలు చెట్టు నుండి కింద పడిపోయేదానికి అసలైన కారణం ఏంటో ఇప్పుడు మీరైతే తెలుసుకుంది. ఈ G9 అరటి రకము మనకు మామూలుగా వచ్చే నాటు రకాల కంటే ఈ అరటి మోగు అనేది చాలా పెద్దదిగా వస్తుంది. ఇదేంటంటే మనకు చెట్లో నుండి బయటకు వచ్చేటప్పుడు ఇలా కిందకి వాలబడకుండా మనకైతే ఈ ఆకు పైన అయితే గెల అనేది అలానే స్ట్రైట్గా అయితే వెళ్తుందండి. కొన్ని గెలలు అన్నీ అని చెప్పలేం, కొన్ని గెలలు ఇలా స్ట్రైట్గా ఆకుపైనే బేస్ అయి వెళ్ళిపోతుంటాయి. వాటిని మనం గమనించకపోతే ఒకానొక సమయంలో వెయిట్ ఎక్కువైనప్పుడు సడన్గా ఈ గెల అనేది ఆకు మీద నుండి జారి పక్కకు పడినప్పుడు ఈ అరటి పువ్వు యొక్క కాండము చాలా సున్నితంగా ఉంటుంది, దాని ద్వారా విరిగిపోతుంది. దీనికి కారణం అయితే ఇదేనండి. మీకు అరటిగెలలు G9 రకంలో విరిగి పడిపోయేదానికి కారణం అయితే ఇదే. యూరియానో లేదా నీటి ఎద్దడో లేదా నీరు ఎక్కువ ఇవ్వడమో అదైతే కారణం అయితే కాదు.